సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మన తెలంగాణ డిప్యూటీ సీఎం కి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంది? సూపర్. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు సూపర్ అండి. సీఎం కాదు, డిప్యూటీ సీఎం. అవును, చాలా సూపర్. మొన్న ఎలా చేసాడంటే మీటింగ్, మన కాకినాడ మీటింగ్ జరిగింది తెలుసు. పిఠాపురం కాదు, చిత్రాడ. ఓకే, చిత్రాడ మీటింగ్ పెట్టాడు. సూపర్. మళ్ళీ ఎంత ఎలా పెట్టాడంటే పుచ్చకాయలు, మజ్జిగ ప్యాకెట్లు, అన్ని జనం అందరికీ ఫ్రీ, అంతా ఫ్రీ. మరి పరిపాలన ఎట్లున్నది? రోడ్లు వేయించడం గానీ, హామీలు గానీ సూపర్. మళ్ళీ రోడ్ల ముందెల రోడ్లు ఉండి తెలుసా, అంత గత్రం. ఇప్పుడు ఏంటి రోడ్లు సూపర్. మళ్ళీ మరి కొంతమంది ఏం చేస్తలేడు అంటారు కదా. ఎవరు? కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటారండి, కిట్నోళ్ళు అంటారు, గిట్టిబుల్ ఇలాగ అనరు. నేను ఆయన పార్టీ కూడా కాదు అసలు, కానీ ఆయనలోకి వచ్చేసినప్పుడు ఓకే చూసారా ఎంత మంచి పరిపాలన అలా ఉంటే అలా ఉంటది. అందుకనే మరి రాబోయే కాలంలో కాబోయే సీఎం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? సూపర్. మళ్ళీ ఎక్సలెంట్ గా వచ్చేస్తాడు. సీఎం ఆయన వస్తాడు. ఓకే. మన తెలంగాణ డిప్యూటీ సీఎం కి ఆంధ్ర డిప్యూటీ సీఎం కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చాలా మటుకు ఎంత అన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ హైప్ అనేది చాలా పేరు వచ్చింది. ఎందుకోసం అంటారు? ఒక ఆంధ్ర సీఎం అని కాదు, పవన్ కళ్యాణ్ అంటే నేషనల్ వైడ్ ఇప్పుడు ఫేమస్. అందుకు అతను ఓన్లీ పొలిటికల్ అనే కాదు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫేమస్ అయ్యి ఇవాళ కొత్త కాదు, తొలి ప్రేమ సినిమా కాడి నుంచి మొదలు పెడితే ఆయన ఏది చేసినా సెన్సేషనల్. ఒకటి సినిమాల ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినాయి, అన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. అన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా మళ్ళీ నిలబడి మళ్ళీ ఇది చేసి ఆయన అక్కడి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాళ్ళ అన్న ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళన్న కూడా కొన్ని ఇబ్బందులు పడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర పార్టీ పెట్టి ఆ పార్టీ ఒకసారి 2 సార్లు ఓడిపోయి ఒకసారి అసలు పోటీ చేయకుండా ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత వన్స్ ఒక్కసారి రిజల్ట్ అనేది వస్తే కమ్స్ మొత్తం 100% రిజల్ట్. అట్లాంటి రిజల్ట్స్ కోసం అంతా వెయిట్ చేసి లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఇచ్చింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఫేమస్. అంటే ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా డిప్యూటీ సీఎం అనే హోదాకి అసలు ఎవరు కూడా అసలు ఈ పదవి ఉందని కూడా ఎవరు తెలియదు. సో ఇప్పుడు ఈయన ఇంత హైప్ తీసుకొచ్చాడు కదా, ఈయనను చూసి మిగతా వాళ్ళు ఈ విధంగా మనం కూడా నేర్చుకోవడం జరుగుతుందంటారా? తప్పకుండా. నెక్స్ట్ జనరేషన్స్ అంటే ఇంకా సీనియర్స్ ఎట్లా ఈయన నుంచి ఏం నేర్చుకుంటారని మనం ఆశించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ తర్వాత వచ్చే వాళ్ళందరూ ఒక డిప్యూటీ సీఎం కానీ ఒక మినిస్టర్ హోదా వచ్చిందంటే ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి అని తనను చూసి నేర్చుకోవాల్సిందే. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఉన్నారు. తన బిహేవియర్ ప్రవర్తన కానీ ఒక ప్రధానమంత్రి అసలు తనను చూసి తనే పిలుచుకెళ్లి పలకరించే స్థాయిలో ఉన్నాడంటే చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ లాగా చేయడం ఇంకొకరి వల్ల సాధ్యం కాదు. అతని క్రెడిట్ అతనికే ఉంటుంది. ఓకే, ఇదే తరహాలో ఆయన ముందుకెళ్తే కాబోయే నెక్స్ట్ సీఎం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారిని? అయితే మనం అంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు సేమ్ కావాలని మీకైనా నాకైనా ఆశ ఉంటావు, ఫ్యాన్స్ గా అభిమానిగా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, రాబో ఇంకో 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, అతని దగ్గర నేను పనిచేస్తా అంటున్నారు. కాబట్టి మనం పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి కోసం.